ప్రయోజనాలకు నష్టమన్న వాదనను సీఎం వినిపించారు. నిజానికి ప్రధాని సహా కేంద్ర మంత్రులను వరుసగా వెళ్లి సీఎం సహా మంత్రులు కలిసొచ్చారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన సహా విభజన హామీలు నెరవేర్చాలని వినతి పత్రాలిచ్చొచ్చారు. ఇందులో కొన్నైనా నెరవేర్చి ఉంటే బాగుండేదన్న చర్చ తెరపైకొచ్చింది. అయితే బడ్జెట్లో తెలంగాణ పేరే లేకుండా చేయటంపై కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో చర్చకు పెట్టింది. అయితే అసలు మ్యాటర్ పై బీఆర్ఎస్, బీజేపీ పూర్తి డైవర్షన్ చేసేందుకు చాలా ప్రయత్నించాయని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఈ డైవర్షన్ తో డైలాగ్ వార్ కాస్త పర్సనల్ అటాక్ వరకు వెళ్లింది. తెలంగాణ ప్రయోజనాల విషయంపై ఇంత చర్చ జరుగుతున్నా మాజీ సీఎం కేసీఆర్ సభకు రాకపోవటాన్ని సీఎం రేవంత్ ప్రశ్నించారు. అయితే కేటీఆర్ మాత్రం ఈ మాత్రం చర్చకు తాము చాలని, కేసీఆర్ అవసరం లేదంటూ సమాధానమివ్వటాన్ని తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి సభలో ఉండి కూడా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మాట్లాడించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సొచ్చింది. కేటీఆర్ సభకు లేటుగా వచ్చి అసలు విషయం తెలుసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఫ్లోలో సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ పెరుగుతూనే పోయింది. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకొనొచ్చారని సీఎం అనగా కేటీఆర్ స్పందిస్తూ తమకు ఆ అవసరం లేదని, మీలా చీకటి ఒప్పందాలు మేం చేసుకోబోమని అన్నారు. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా కంటే దారుణమని సీఎం అనగా సీఎంది పేమెంట్ కోటా అని తాము మాట్లాడలేమా అని కేటీఆర్ అన్నారు. సో మొత్తంగా ఇలా వాద ప్రతివాదాలు నడుస్తుండగానే బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా మద్దతిస్తూ వచ్చిందో సీఎం రేవంత్ వివరించారు. జీఎస్టీ బిల్, పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు, రైతు చట్టాలు, ట్రిపుల్ తలాక్కు మద్దతు, ఇలా ఇవన్నీ వరుసగా గుర్తు చేశారు. కేంద్రం నుంచి నిధులు కాదు, మోదీ ప్రేముంటే చాలు అని ఆనాడు తెలంగాణ ప్రజల సాక్షిగా కేసీఆర్ మాట్లాడారని, అదాని అంబానీలతో చీకట్లు కుమ్మక్కయ్యే అవసరం తమకు లేదంటూ సీఎం కౌంటర్ ఇచ్చారు. సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా? మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం. అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటకు పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష. నించోబెట్టుండ్రి, వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి, వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే. తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోబెట్టుండి అధ్యక్ష. చీకటి ఒప్పందాలతోని తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా, ఇది చర్చనా? స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష. కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి. అటు బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చూస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ లా కనిపిస్తున్నాయని అంటూనే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవటం కోసమే మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారన్నారు. 10 ఏళ్లలో తెలంగాణకు 10 లక్షల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందన్నారు. మూసీపై డీపీఆర్ తయారు చేశారా? కేంద్రానికి అందించారా? ఎన్ని నిధులు కావాలని కేంద్రానికి ఎస్టిమేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తీసుకోవాల్సిన డబ్బులన్నీ తీసుకుంటారు సార్. కేంద్రం నుంచి సొమ్ములన్నీ వేల కోట్లు, లక్షల కోట్లు తీసుకుంటారు సార్. మళ్ళీ మీదకి వెళ్ళి సార్ కేంద్రం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా మనం 8 సీట్లు మేము గెలిచిన తర్వాత అక్కుస వచ్చేసి ఏదో ఒక రకంగా మమ్మల్ని బదనాం చేయాలా, కేంద్రం మీద నిబ్బం పెట్టాలనే ఆలోచన మంచిది కాదు సార్. ఎందుకంటే సార్ ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి సార్. మనం ఈ దేశం ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ వేర్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. ఇట్స్ ఎ క్వాసీ ఫెడరల్ కంట్రీ సార్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మన దగ్గర ఉన్నటువంటి మీరు ఒక మ్యాగ్నబిలిటీతో మా ఆలోచన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఈ రెజల్యూషన్ ఈ చర్చ పెట్టడమే మంచిది కాదు సార్. ఈ ఫెడరల్ స్టేట్స్లలో ఈ మంచి పద్ధతి కాదు సార్. ఇలాంటి చర్చలు పెట్టడం ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైనటువంటి అంశం కాదు సార్. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాము మూసీ సుందరీకరణ అంటే స్కామ్ అని ఎలా అంటారన్నారు. డీపీఆర్ ఇచ్చామని గుర్తు చేశారు. దమ్ముంటే నిధులు తేవాలన్నారు. అసలు బీజేపీ నేతలకు హరీష్ రావు సభలో చిట్టీలు అందించటమేంటో అర్థం కావట్లేదన్నారు. ఏం లెక్కలు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు భట్టి. హరీష్ రావు గారు సభలో నేను చూస్తా ఉన్నాను. మాట్లాడే ప్రతి సభ్యుడికి
చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది మాట్లాడండి, అది మాట్లాడండి అధ్యక్ష. అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాయము? అరే అవతల సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది, అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాం, బీజేపీ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేక బీజేపీ వాళ్ళకి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందిస్తూ ఉంటే సరే మా ఇద్దరం అంటే సరే, వారు సీఎం నేను డిప్యూటీ సీఎం నాకు అందించిన అర్థం ఉంది, మీరేం బీఆర్ఎస్ వారేం బీజేపీ, ఎట్లా అది దానికి పొంతనే కుదరట్లేదు. బీఆర్ఎస్ హరీష్ రావు గారు బీజేపీ డాక్టర్ హరీష్ రావు గారి ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్కి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది సమస్య. ఫైనల్ గా చర్చ అటు ఇటు తిరిగి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దామనే దాకా వెళ్ళింది. టైం ఎవరు చెప్పినా సరే నిధులు తెచ్చుడో సచ్చుడో అన్నంత వరకు సవాళ్లు వెళ్లాయి. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం, మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి.